వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి నాతో పాటు జితేందర్ గారు జాయిన్ అయ్యారు. జితేందర్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ ఉందండి. జితేందర్ గారు, సభలో రేవంత్ రెడ్డి గారు 5 కార్డులు ఇచ్చే 5 లక్షల కార్డులని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఈ రేషన్ కార్డులో కూడా అర్హుల కంటే కూడా అనర్హులకి ఎక్కువగా ఇస్తున్నారనేది విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఇదే విమర్శ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇష్టారీతిన రేషన్ కార్డులు మంజూరు చేశారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అదే విమర్శ మీ మీద వస్తుంది. ఏంటి ఓట్ల రాజకీయమేనా ఇదంతా? ఒప్పుకుంటారా కామెంట్స్ ని? ముందుగా ప్యానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారాలు. మీకు కొంత ఆలస్యం అయింది, క్షమించాలి. కొద్దిగా ఇంటర్నెట్ అక్కడ ఇబ్బంది ఉండే. ముఖ్యంగా అండి, ఇది ఒక మంచి పథకం. ఇది ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అనేది ఇంతకు ముందు అనేక రకాలుగా పక్కదారి పడుతుండే. ఎందుకంటే ఆ బియ్యం అనేది తినలేని పరిస్థితిలో ఉండే కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేషన్ డీలర్లు చాలా మంది, దీంట్లో ఉన్నటువంటి సంఘ వ్యతిరేకులు ఆ పథకాన్ని బాగా దుర్వినియోగం చేస్తుండే. మరి ఈ రోజు మేము పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా ఈ సన్న బియ్యం ఇస్తామన్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. దానికి 3,10,00,000 మందికి ఇవ్వడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. ఇది గమనించాలి అందరూ. ఎందుకంటే తినగలిగిన వస్తువు ఇచ్చినప్పుడే ప్రజలు హర్షిస్తారు. తినలేని వస్తువు ఇచ్చినప్పుడు ఎట్లా హర్షిస్తారండి? కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు సస్యశ్యామలంగా ఈ రోజు వరి పడుతున్నది. దానికి అనుగుణంగా ఈ రోజు మరి ప్రభుత్వము, మరి పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. మరి 18 నెలల సమయంలో అనేకమైనటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో కూడా మరి ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజలు మరి దారులు కట్టి ఒక లైన్ రూపకంగా నిలబడి ఒక్క కిలో కూడా వదలకుండా మరి ఈ రోజు తీసుకుంటున్నారు. అంటే ఇది గొప్ప పథకం అండి. ఇది మరి దేశ చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి పథకం, ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యలేనటువంటి పథకం ఈ రోజు మరి తెలంగాణలో ఇస్తుందంటే అది ఒక గొప్ప పథకం అండి. దీన్ని అందరూ హర్షించాలి, సంతోషపడాలి. అదే విధంగా ప్రతిపక్షం కూడా దీనికి సహకరించాలండి. దీంట్లో విమర్శలు చేస్తే ఎలా అవుతుంది? ఒక మంచి పథకం కదా దీన్ని, కాబట్టి అందరు హర్షించాలి. అదే విధంగా ఈ రోజు రేషన్ కార్డుల విషయానికి వస్తే, గడిచిన 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈ రోజు రేషన్ కార్డులు మరొక 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం, దాదాపుగా 1,00,000 కార్డులకు వస్తుంది ఈ రోజు. కాబట్టి మరి ఇది హర్షించాల్సిన విషయం, హర్షించాల్సిన పథకము. మేము ఇచ్చిన వాగ్దానంలో ఇదొక వాగ్దానం కాబట్టి ఇది నెరవేరుస్తున్నాం. ప్రజలు ఈ విషయంలో మరి హర్షిస్తున్నారండి. ఈ విషయంలో ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. ప్రతి వ్యక్తి ఈ రోజు 3 నెలలకు రేషన్ అంటే ఒక్కొక్క ఇంట్లో దాదాపుగా క్వింటల్‌న్నర, అంటే ఒక 100 కిలోల. అలాగే జితేందర్ గారు, కార్డు ఇస్తా అంటే పబ్లిక్ ఎందుకు హర్షించకుండా ఉంటారు? వాళ్ళు కార్డు కావాలనే కదా కోరుకుంటారు, రేషన్ కార్డు. కాకపోతే విమర్శ ఏంటంటే అనర్హులకు కూడా ఇస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం ఇష్టారీతిన కార్డు ఇచ్చేస్తున్నారు. ఎవరు అర్హులు ఎవరు కాదని చూడట్లేదు. గతంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అసలు పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, నిజంగా అర్హులు ఎంతమంది ఉన్నారు అనేది పట్టించుకోవట్లేదు అనేది విమర్శ. తప్పకుండా అండి. ఇది ఇప్పుడు లేదండి, అర్హులకే ఇస్తారండి, అనర్హులకి ఎందుకు ఇస్తారు? అది కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది రాబోయే కాలంలో. ఈ రోజు ఇచ్చే కార్డులు అనేది అత్యధికంగా కార్డులు ఇస్తున్నారు. రాబోయే కాలంలో అట్లాంటిది ఏదైనా జరిగితే మరి తప్పకుండా ఇది, ఎందుకంటే దుర్వినియోగం కాకుండా ఇప్పుడు మా సీఎం గారు ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీనికి, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా దీన్ని హర్షించే విధంగానే ఉంటదండి, అనర్షించే విధంగా ఉండదు. కాబట్టి దీన్ని ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వంది. అందరు సహకరించాలండి. ఎక్కడెక్కడ దుర్వినియోగం జరుగుతుంది ఏదన్నా ఉంటే ప్రజలంతా సహకరించాలి. ఇది ఒక ఫుడ్ సేఫ్టీ అండి, ఇది ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి పథకం. ఇది దీన్ని వాడుకోవడంలో దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనే ఉందండి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు మనం మాట్లాడుకున్నాం.